మీరు వినే ఉంటారు, చాలా వ్యాధులకు స్ట్రెస్ అనేది మూల కారణం అని. కరెక్టే. 70% ఆఫ్ ద డిసీజెస్ స్ట్రెస్ వల్లే వస్తాయి. దాన్నే మనం సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాము. దానికి మనం స్ట్రెస్ తీసుకోకు, యోగా చేయి, మెడిటేషన్ చేయి, డోంట్ వరీ అంటే నడవదు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువల్. స్ట్రెస్ అనేది ఆ సిచ్యువేషన్ వల్ల కాదు, ఆ సిచ్యువేషన్కి ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకుంటున్నాడు, దానికి ఆయన పర్సెప్షన్ ఏంటి అనే దానికి మనకు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకే హోమియోపతి యొక్క కేస్ టేకింగ్లో మేము ఆ మనిషి యొక్క సెన్సేషన్ని చాలా కీలకమైనదిగా భావిస్తాము. అది కేస్ టేకింగ్లో తప్పకుండా ఇంక్లూడ్ చేస్తాము. మనం ఆ మనిషి యొక్క వ్యాధి సిమ్టమ్స్, డిసీజ్ సిమ్టమ్స్ మాత్రమే కాకుండా సెన్సేషన్ ఆఫ్ స్ట్రెస్ని కూడా మనం తీసుకొని దానికి మనం హోలిస్టిక్ మెడిసిన్స్ ఎప్పుడైతే ఇవ్వగలిగితే ఆ పేషెంట్ చాలా మంచిగా హీల్ అవుతాడు.